హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీక్ జరుగుతుంది బిగ్ బాస్లో. ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీక్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైమింగ్ పెట్టి ఫ్యామిలీ వీక్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారు. కానీ నిన్న జరిగిన ఫ్యామిలీ వీక్లో మాత్రం హైలైట్ అంటే దివ్య వాళ్ళ మమ్మీ అసలు ఎంత హుషారుంది, ఎంత కలిసిపోతుంది. ప్రతి ఒక్కరి దగ్గర కూర్చొని వాళ్ళతో అందరితో మాట్లాడడం, ఎవరెవరు బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉన్నారనేది ప్రతి ఒక్కరిని పేరు పేరు పెట్టేసి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో అసలుకి ఎంత ఫాలో అవుతుందంటే 24/7 బిగ్ బాస్ ఆమె ఫాలో అవుతుంది. చాలా అంటే చాలా హుషారుగా ఉంది అసలుకి. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ వైఫ్స్ని కావచ్చు, కొడుకును కూతురును సో పక్కన పిలుచుకెళ్ళి ఇలా ఆడు అలా ఆడు, వాళ్ళతో కలవద్దు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. కానీ నిన్న వచ్చిన దివ్య వాళ్ళ మమ్మీ అయితే సో ఇప్పుడు నువ్వు ఏ గేమ్ ఆడుతున్నావు అదే ఆడు, సో వాళ్ళతో ఇట్లా ఉండు, వీళ్ళతో ఇట్లా ఉండు అని ఏం చెప్పలేదు. ఎవరు గేమ్ ఆడండి అని తన కూతురికి ఎలా చెప్పిందో అందరికీ అదే చెప్పింది ఆమె అసలుకి. నిజం ఈ విషయంలో అయితే ఆమె నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరు మైండ్ సెట్ బట్టి వాళ్ళకి గేమ్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పినారని ఇంకోరు వచ్చి వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో కలవద్దు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండంటే సో అలా ఉండలేరు కదా. నీ మైండ్ సెట్ నువ్వు ఎలా ఉంటావో అలా ఉంటావు, నీ బిహేవియర్ ఏం మారదు కదా. సో అదైతే ఈ విషయంలో అయితే పర్ఫెక్ట్ ఆమె చెప్పింది. ఇదైతే ఆమెను ఒప్పుకోవచ్చు దివ్య వాళ్ళ మదర్ని అయితే. సో చాలా పర్ఫెక్ట్ కరెక్ట్ మాట చెప్పింది. సో ఇంకా ఒక్కొక్కరి గేమ్ ఎలా ఉందనేసి పేరు పేరు పిలిచి చెప్పింది. సో ఇమ్మాన్యుల్ అయితే నువ్వు అందరి నియోజకవర్గానికి చెందిన వాడివి, నువ్వు ఒకరి దగ్గర ఉండవు, కామెడీ చేస్తావు అనేసి అతను చెప్పింది. సో భరణి గారిని అయితే సో బ్రదర్ మారి చెప్పింది. సో నువ్వు మాకు బ్రదర్ ఉన్నట్లు అనేసి. ఇంకా సుమన్ శెట్టిని అయితే నువ్వు పొట్టోడు ఇట్లా చూస్తావు పైకి, మా పాపతో నువ్వు ఎలా ఫ్రెండ్స్ చూస్తావు, ఇంత ఎత్తు ఉంటుంది అనేసి అక్కడ కామెడీ చేసింది. సో ఒకరిని కాదబ్బా, ఇంకా రీతు లవ్ స్టోరీ అయితే డెమాన్ బాగుంది రీతుది. సో మీ ఇద్దరి మధ్య ఇప్పుడే ఉంటుందా, బయటకు వచ్చినాక ఉంటుందా లవ్ స్టోరీ అనేసి, రీతుని పవన్ని నేను అడాప్ట్ చేసుకుంటాననేసి. సో ఎంత కలిసిపోయి ఒక ఇంట్లో మనిషిలాగా ఎంత సంతోషంగా మాట్లాడిందో అసలు నిజమైతే. అసలు దివ్య అయితే నిజము మీ మదర్ అయితే చాలా అంటే చాలా నువ్వు ఆమె కడుపున పుట్టడం దివ్య చేసుకున్న అదృష్టము. అసలుకి మీ అమ్మ ఉండే ఒక హుషారులో, ఒక హ్యాపీనెస్లో దివ్య అయితే ఒక 10-20% కూడా లేదు. అంత హుషారు ఉంది వాళ్ళ మమ్మీ, అంత సంతోషంగా అందరితో కలిసిపోతుంది. దివ్య బదులు వాళ్ళ మమ్మీ బిగ్ బాస్ హౌస్లో వచ్చినా కూడా ఒక రేంజ్లో సక్సెస్ అవుతుండే. బిగ్ బాస్ సీజన్ 9 అట్లుంది అసలుకి. దివ్య అయితే కొంచెం డల్గానే ఉంది వాళ్ళ మమ్మీతో పోలిస్తే. వాళ్ళ మమ్మీ అయితే మాత్రం నిన్న ఫ్యామిలీ వీక్లో వీళ్ళందరూ వచ్చినారు. సో కొత్తలు ఎవరైనా వస్తారు, కొత్తలు వచ్చినప్పుడు వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. బాయ్ ఫ్రెండ్స్.